హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి మౌంటైన్స్ అన్నమాట. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి బ్లూ మౌంటైన్స్. సో అన్ని మౌంటైన్స్ ఉంటాయి, మధ్యలో అంత లోయలాగా అలా ఉంటుంది. ఆ మధ్యలో దాని నుంచి మనం రైడ్స్ చేయొచ్చు అనమాట. లైక్ కేబుల్ వే, ఇంకొకటి వచ్చేసి రైల్వేది, అలాగా 3 రైడ్స్ చేసాము మేము. నేను మర్చిపోయాను. సో మేమున్న ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి టైం చాలా పడుతుంది అనమాట. అరౌండ్ 3 to 4 hours అలా పడుతుంది. సో అందుకని ముందు రోజు నైటే మా అన్న వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. నా ముందు వీడియోలో చూసారు కదా మీరు. సో లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట. ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంటుంది, మీరు వచ్చేసరికి టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి ముందు రోజు రమ్మని చెప్పేశారు. సో 1 day ముందే వెళ్ళిపోయాము అక్కడికి. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా అన్నీ అరేంజ్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాము. నార్మల్గా అయితే 1/2 hour డ్రైవ్ పడుతుంది ఇంటి దగ్గర నుంచి. కాకపోతే లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, ఫుల్ ట్రాఫిక్ ఉందండి. అరౌండ్ 1 hour పైన టైం పట్టింది రావడానికి. సో ఇంకా ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్లో మన టికెట్స్ అవన్నీ చెక్ చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, అదే రైల్వేది. ఇప్పుడు మనం ఫస్ట్ దానికే వెళ్ళబోతున్నాము. చాలా అంటే చాలా బాగుందండి ఈ ఎక్స్పీరియన్స్ అయితే. స్కేరీగా అట్లా అనిపించింది, బట్ బాగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటివి కూడా అని అనిపించింది అవి చేశాక. ఇంకా ఇక్కడ టికెట్స్ అవి చెక్ చేస్తున్నారనమాట. సో అంతా అయిపోయింది, టికెట్స్ అన్నీ తీసుకొని చెక్ చేయడం అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి రైల్వే దానికి వెళ్తున్నాము. రష్ అయితే చాలా ఉందండి, క్రౌడ్ చాలా మంది వచ్చారు. సో హాలిడేస్ వచ్చినాయి వరుసగా. ఇంకా తెలిసిందే కదా, ప్లేసెస్కి ఇలాంటికి విజిట్ చేస్తూ ఉంటారు. సో ఫుల్ రష్ ఉంది మేము వెళ్ళిన రోజు అయితే. సో ఇంకెందుకండి ఆలస్యం, మాతో పాటు మీరు కూడా ఇది బ్లూ మౌంటైన్స్ ప్లేస్ ఎలా ఉంది, అలాగే మేము ఏమేమి రైడ్స్ చేసాము అన్నది మొత్తం చూసేయండి. దీనికి టికెట్ వచ్చేసి పర్ హెడ్ $60 అలా ఏమో ఉందండి. సో చిన్నపిల్లలకి ఒక కాస్ట్, పెద్దవాళ్ళకి ఒకటి అలా అన్నమాట. సో ఇంకా మా ఇద్దరికి కలిపి $108 సంథింగ్ ఎంతో పడింది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో అంటే మన ఇండియన్ కరెన్సీలో 5,000 పైన అనమాట, 5,000 చేంజ్ అలాగా. సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఇవేనమాట 3 sisters అంటారు. సో ఈ బ్లూ మౌంటైన్స్లో ఈ 3 sisters మౌంటైన్స్ అనేవి కొంచెం టూరిస్ట్ అట్రాక్షన్ లాగా అనమాట. ఇక్కడ చూసారా ట్రైన్ వచ్చేసింది. కాకపోతే మంది నెక్స్ట్ రైడ్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ నుంచొని ఉన్నారు. సో వెళ్ళి అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ మనకి బ్రిడ్జ్ వాక్ అలా ఉంటుందన్నమాట, మౌంటైన్స్లో వాక్ చేయొచ్చు. సో అలాగా చూసి మళ్ళీ రిటర్న్ ఇదే ట్రైన్లో వస్తారు. సో ట్రైన్ అయితే రిటర్న్ వచ్చేసింది, ఇప్పుడు మనం ఎక్కుతాము. చూసారా ట్రైన్ అయితే భలే ఉంది కదా, ఆటోమేటిక్గా అదే డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, అలాగే అదే క్లోజ్ అయిపోతుంది. సో టైం అన్నమాట, టైంని బట్టి అట్లాగా ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడైతే మనం ఎక్కుదాము. అసలు మామూలుగా లేదండి ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. కొంచెం భయం అనిపించింది, బట్ చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. సో ఇంకా మేమైతే ఎక్కుతున్నాము. మేమన్నా కొంచెం భయపడ్డాం కానీ మా బుడ్డోడైతే అస్సలు భయపడలేదండి. వాడైతే అసలు కొంచెం కూడా భయం లేదు వాడికి. నేను వదినైతే మాకు కొంచెం భయం వేసింది. అంటే ఎలా ఉందంటే అది కిందకి పడిపోతున్నట్టు అలా అనిపించింది అనమాట. సో పర్లేదు, బాగా ఎంజాయ్ చేసాము మేమైతే.
ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళి ఫోటోస్ పైకి కాదు. మళ్ళీ పైకి ఎక్కాలి. It's a good minute. Nice, you are brave, Miguel. Miguel, super. You probably won't make this. సో అదండి, రైడ్ అయితే అయిపోయింది. చూసారా ఎట్లా ఉందో కదా. అసలు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మామూలుగా ఉండదండి. కొండల మధ్యలో నుంచి ఇట్లా ఇట్లా కిందకనమాట డౌన్వర్డ్స్ ట్రాక్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ ఈ ట్రైన్లోనే వెళ్ళాలి మనం పైకి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచొని ఫొటోస్ అవి దిగొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి కొండలోకి నడుచుకొని వెళ్ళడము, అలా వాక్ చేయటము, స్క్రీనరీస్ అలా అన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా పైకి వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది చూసారా ట్రాక్ ఎలా ఉందో. ఇప్పుడు ఆ ట్రాక్ మీద నుంచే ట్రైన్ వచ్చింది. సో అట్లా ఉందన్నమాట మొత్తము అట్లా డౌన్వర్డ్స్గా. సో అట్లా ఎట్లా ఉంటుంది మనకి జైంట్ వీల్ కనుక ఎక్కుతుంటే ఎలా ఉంటుంది, కిందకి పడిపోతున్నట్టుగా అలా అనిపిస్తుంది కదా, అలా ఉంది ఫీలింగ్ అయితే. సో ఇదంతా ట్రాక్ అన్నమాట. ఇప్పుడు ఇంకొక ట్రైన్ కూడా వస్తుంది చూడండి. సో ఇప్పుడు మేము ఎలా వచ్చాము ఏంటి అన్నది ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట ట్రైన్. అది కూడా రికార్డ్ చేసాము. సో అది ట్రైన్ అయితే వచ్చింది. అంటే ఎక్కువసేపు ఏం కాదండి, జస్ట్ ఒక 2 to 3 minutes అనమాట. సో ఇంకా ఇక్కడ చెప్పాను కదా వాక్ చేయొచ్చు మనం అని చెప్పేసి. సో ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే యాక్చువల్గా ఇది కోల్ మైన్స్ అనమాట. మనకి మైన్స్ ఉంటాయి కదా పూర్వంలో, ఇక్కడ ఇట్లా మైన్స్ తవ్వేవాళ్ళు అనమాట ఈ కొండల మధ్యలో అవన్నీ. సో అవన్నీ ఇట్లా అరేంజ్ చేసి పెట్టారు, ఎట్లా తీసేవాళ్ళు మైన్స్ని అప్పట్లో అన్నది. ప్రజెంట్ అయితే క్లోజ్డ్ అనమాట. ఇప్పుడైతే అక్కడ ఏం వర్క్ ఏం జరగట్లేదు.
సో ఆస్ట్రేలియాకి విజిటింగ్ పర్పస్ మీద ఎవరు వచ్చినా సరే, లైక్ టూరిస్ట్గా కానివ్వండి, ఎట్లా వచ్చినా సరే ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వరండి. నాకు తెలిసి ఒపేరా హౌస్ దాని తర్వాత నెక్స్ట్ ఉండేది బ్లూ మౌంటైన్సే, అంత ఫేమస్ అనమాట ఈ ప్లేసెస్ అయితే. సో 3 సిస్టర్స్ అని అంటారు, ఇందాక చూపించాను కదా 3 కొండలు అట్లా వరుసగా ఉంటాయి అన్నమాట, వాటిని 3 సిస్టర్స్ అని అంటారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ ఇంక ఇక్కడ పూర్వంలో వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు, మైన్స్ తీయడానికి వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు అనమాట, అవన్నీ అలా అరేంజ్ చేసి పెట్టారు. సో ఇంకా మేమైతే అట్లా వాక్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. మళ్ళీ ట్రైన్లో మళ్ళీ మనం ఇందాక ఎక్కడైతే ఎక్కామో అక్కడేనమాట దిగి ఇంకొక రైడ్కి వెళ్ళాలి. సో చలి అయితే మామూలుగా లేదండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చలి ఉంటుందని చెప్పేసి. నార్మల్గా వింటర్ సీజనే, బట్ అంత చలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో స్వెటర్స్ కానీ ఏం తెచ్చుకోలేదు మేమైతే, వదిన వాళ్ళు తీసుకొచ్చారు బట్ కార్లో ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఎక్కేసాము ట్రైన్, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తాము. Small children, hold on tight. Here we go. టికెట్ వేస్ట్ అయితే అయ్యో ఏం లేదు. అయ్యో Okay, there we go, folks. Welcome back to Scenic Quality District on the World's Deepest Railway in reverse. When the train stops again, the doors open. The gates. The yellow stairs with the skyway leads to go back out to the Cravelway. రిటర్న్ అయితే వచ్చేసామండి. మా వదిన అయితే చాలా భయపడ్డారనమాట. సో అది రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుందండి. అంటే భయం వేస్తుంది, అంటే పడిపోతామేమో అని. ఏమాత్రం మిస్ అయినా కానీ ట్రైన్ ఏదన్నా అయినా కానీ చాలా డేంజరే. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదేనమాట నెక్స్ట్ మేము వెళ్ళేది. సో కేబుల్ వేనో కేబుల్ వాక్ సంథింగ్ ఏదో అని, అంటే నేమ్స్ అయితే మర్చిపోయాను నేను, సో గుర్తులేదు నాకు. సో ఇప్పుడు దీంట్లో అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి కొండల మధ్యలో నుంచి అనమాట మౌంటైన్స్ ఉంటాయి, కిందంతా లోయ. సో చాలా అంటే చాలా పెద్ద మౌంటైన్స్ అనమాట. అట్లాగే లోయ కూడా చాలా కిందకి డెప్త్ చాలా ఉంటుంది. సో కిందకి చూస్తుంటే చాలా భయం అనిపించింది. అలాగే వాటర్ ఫాల్స్ అవన్నీ కనిపిస్తాయి అనమాట. ఇంకా ఇట్లాగా ఎక్కి ఇలా నుంచొని సైడ్స్ అట్లా చూడడమే. సో కింద చూస్తున్నారు కదా, అది వే ఇందాక మనం వచ్చింది అటు నుంచే. ఇంకా ఇది స్టార్ట్ అయిపోయింది. That raised section you're standing on the glass there, if you look down, it's all clear. There we go, the glass floor is clear now everyone, so enjoy that. As we head over everyone, 390 metres right across to the other side. Now just telling you straight up, when we get to the other side, everyone exits out of the other side. You can join the back of the queue, or you've got the Prince Henry Cliff Walk to have a look around. Take a little look around, and then they come back to the station. Yeah, I can pitch You can even walk back to Scenic World on the Prince Henry Cliff Walk. Takes about 20-25 minutes, and there's a really nice walk as well that gets you around to Echo Point.
So just enjoy the views on the way over. Jamison Valley out here, everyone, all around us. Katoomba Falls coming up on the left-hand side. ఏది అవును లోయే 270 metres right now, everyone, high above the valley floor. There's a river down there in the trees called the Katoomba River. Been carving this valley out for millions of years. Over we come, everyone. Getting quite close to the Eastern Escarpment. Our True Sisters live over here as well. సో అదండి, బయటకైతే వచ్చేసాం. చూసారు కదా కొండలు ఎలా ఉన్నాయో, మొత్తం లోయలాగా. ఇక్కడ నుంచి బస్ కూడా ఉందన్నమాట, మనం రిటర్న్ బస్లో వెళ్ళొచ్చు. బట్ అట్లాగే దీని ఇప్పుడు మనం ఎట్లయితే వచ్చామో దాంట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కూడా మౌంటైన్స్లో వాకింగ్ అలాగే ట్రెక్కింగ్ అవన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనం వచ్చింది. మేము అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అట్లాగే మొత్తం కాసేపు వాక్ అంతా చేసేసి మళ్ళీ రిటర్న్ ఇందులోనే వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇందాక ఒక సైడ్ నుంచున్నాం కదా, ఇది వచ్చేసి ఇంకొక సైడ్ అనమాట. అటు సైడ్ మనకు వాటర్ ఫాల్స్ అవి కనిపించినాయి కదా, ఇటు సైడ్ వచ్చేసి అన్ని మౌంటైన్స్ మొత్తము. సో చూసారా ఎట్లా ఉన్నాయో. నాకైతే తిరుపతి కొండలే గుర్తొస్తున్నాయి. సో తిరుపతి కొండల కన్నా ఇంకా పెద్దగా ఉన్నాయి ఇవైతే. సో అక్కడ షాడో కనిపిస్తుంది చూసారా, అదే అనమాట కేబుల్. అది మనం ఇప్పుడు వెళ్తుంది వాక్. అసలు ఆ సీనరీస్ అవి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. చూసారా, క్లౌడ్స్ కానివ్వండి, స్కై కానివ్వండి, కింద మొత్తం గ్రీనరీ అంతా అసలు చాలా బాగుంది. సో అందుకని బ్లూ మౌంటైన్స్ అని పెట్టారేమో, బ్లూగా కనిపిస్తున్నాయి. సో రిటర్న్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఇంకొక రైడ్ అనమాట. మొత్తం 3 రైడ్స్ అయితే చేసాము మేము. ఇది వచ్చేసి ఇంకా ఫైనల్ రైడ్. క్రౌడ్ అయితే చాలా ఉన్నారండి. ఎక్కడ ఏ రైడ్ దగ్గరికి వెళ్ళినా కానీ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇందులోకి అయితే ఎక్కేసాము. ఇది కూడా అంతే, మనకి మౌంటైన్స్లో నుంచి వెళ్తుంది. ఇది ఇందాక ఒకలా ఉందన్నమాట లోపల, ఇది వచ్చేసి ఇలా నుంచోవడము, స్టెప్స్గా ఉంటాయి. ఇది కూడా అంతేనమాట, మౌంటైన్స్ మధ్యలో నుంచి వెళ్తుంది. ముందు కింద నుంచి ఉంటే ఇట్లాగా కిందకి వెళ్తున్నట్టుగా అలా అనిపిస్తుంది అనమాట. సో మనం కాకపోతే పైన నుంచి ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా మౌంటైన్స్ మధ్యలో. Three sisters, there we go. So this is Darrington Underground people. So we had Flight 7, and they're about 14 million years old. So that's your left-hand side. Jurassic era, about 150 million years old. So once upon a time was dino food. ఎండ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మళ్ళీ ఇందులో రిటర్న్ వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూసారా. సో వెయిట్ చేస్తున్నారు. ఇదేంటంటే జస్ట్ ఒక 3 minutes 2 minutes అంతేనమాట. ఇక్కడ కూడా మనం వాక్ చేయొచ్చు మౌంటైన్స్లో, అంతా బాగుంటుంది. ఇక్కడ మేము కూడా కాసేపు ఇలా ఫుడ్ తీసుకొచ్చారు అన్న వాళ్ళు వస్తూనే. సో కాసేపు కూర్చొని అక్కడ ఫుడ్ అంతా తినేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఇది నైట్ టైం కూడా చాలా బాగుంటుందంట. సో నైట్ టైం లైటింగ్స్, షోస్ అవన్నీ ఉంటాయి. సో కాకపోతే మేము మార్నింగ్ వచ్చాము.
ఫైనల్గా రైడ్స్ అన్నీ అయితే అయిపోయినాయండి. సో అలాగే లంచ్ కూడా చేసేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 3:34 అలా అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి సీనిక్ ప్లేస్ అని చెప్తాము. అంటే లైక్ ఫొటోస్ అవి దిగడానికి, అలాగే మౌంటైన్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ నుంచి కూడా మనం బ్రిడ్జ్ వాక్, మౌంటైన్స్లో వాక్, ట్రెక్కింగ్ అవన్నీ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా 3 sisters అని చెప్పేసి, ఇదేనమాట ఫేమస్ ఈ బ్లూ మౌంటైన్స్లో. అలాగే వరుసగా 3 కొండలు ఉంటాయి, వాటిని 3 sisters అంటారంట. సిస్టర్స్ అనే ఎందుకు అంటారో మరి, బ్రదర్స్ అనొచ్చు కదా అని అనిపించింది నాకు. బట్ దాని వెనక ఏదో ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది కన్ఫామ్గా. సో అది నాకు తెలియదు. సో ఇంకా ఇక్కడ నుంచొని కాసేపు ఫొటోస్, అలాగే కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. సో ఈ మౌంటైన్స్ అన్నీ చూస్తూ చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి కెఫే ఉంది, అక్కడ అన్ని రెస్టారెంట్స్, కెఫేస్ అన్నీ ఉంటాయి. అక్కడ కాఫీ అని అవి అవన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ పక్కన ఇది కొంచెం పార్క్ లాగా మొత్తం ఇదంతా చాలా బాగుందన్నమాట, చెట్లు ఇవన్నీ. సో వింటర్ సీజన్ వస్తే ఇలాగా బాగుంటుంది, ఇట్లాగా చెట్లు ఆకులన్నీ కలర్స్ అవన్నీ చేంజ్ అయ్యి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇంకా ఇక్కడ కాసేపు ఉన్నాము. Mahir, what are you eating? Queen? You bad boy? No, you're good boy. ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ కేరళ వాళ్ళు వచ్చారండి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు కూడా ఫొటోస్ అవి దిగుతున్నారు. ఇంకా ఒకరికొకళ్ళు అలా ఫొటోస్ తీసుకోవడము బాగుంటుంది. మన ఇండియన్స్ ఎవరైనా కనిపించినా మాట్లాడటం కానీ పలకరించడం కానీ అంతా బాగుంటుంది. సో ఇక్కడ మా అన్న వదిన వాళ్ళందరం కలిసి మేము గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము. ఇక్కడ మా బుడ్డోడు చూడండి కెమెరా ముందుకు వచ్చి ఏం చేస్తున్నాడు. వీడియో స్టార్ట్ చేస్తుంది. ఇంకా కావాలమ్మా, ఇది కొంచెంసేపు వేసుకొచ్చి. నాకైతే తెలియదు, నేను అక్కడ ఒక కెమెరా పెట్టి పక్కన ఫొటోస్ అవి చూస్తున్నాను అనమాట ఫోన్లో. సో భలే క్యూట్గా అనిపించింది, అందుకనే ఉంచాను అలాగే. సో ఇంక ఇక్కడ ఫొటోస్ అవి తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందండి. సో ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఇంకొక కొత్త వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.